బ్రేకింగ్ చూస్తున్నాం. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పలువురికి గాయాలయ్యాయి. రిక్టర్ స్కేల్ పై 6.9 తీవ్రతగా నమోదైంది. సెబు ద్వీపం దగ్గర భూకంప కేంద్రం నమోదైనట్లుగా అధికారులు గుర్తించారు. క్షణాల్లోనే అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు పగుళ్లు పడ్డాయి. రవాణా సౌకర్యానికి అంతరాయం ఏర్పడింది. సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారికి కాపాడేందుకు శ్రమిస్తున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భారీ ప్రకంపనల ధాటికి సముద్ర అలలు ఎగిసిపడుతుండటంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సెబుతో పాటు లెయిట్ బిలిరన్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పలువురికి గాయాలయ్యాయి. రిక్టర్ స్కేల్ పై 6.9గా తీవ్రతగా నమోదైంది. సెబు ద్వీపం దగ్గర భూకంప కేంద్రం నమోదైనట్లుగా అధికారులు గుర్తించారు. క్షణాల్లోనే అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. అనేక ప్రాంతాల్లో రహదారులు పగుళ్లు పడ్డాయి. రవాణా సౌకర్యానికి అంతరాయం ఏర్పడింది. సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు శ్రమిస్తున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. భారీ ప్రకంపనల ధాటికి సముద్ర అలలు ఎగిసిపడుతుండటంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. సెబుతో పాటు లెయిట్ బిలిరన్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.